టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని త్రిపుర రిసార్ట్లో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు ఈ రిసార్ట్పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన గురించి మంగ్లీ కూడా ఒక వీడియో విడుదల చేస్తూ అక్కడ తప్పు ఏమీ జరగలేదని, కుటుంబ సభ్యుల సమక్షంలోనే నా పుట్టినరోజు వేడుకలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా సింగర్ మంగ్లీ ఓ మీడియా ఛానల్కు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. రిసార్ట్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆమె క్లుప్తంగా వివరించారు. తాను తన తల్లిదండ్రుల కోరిక మేరకే పుట్టినరోజు వేడుకలను అక్కడ జరుపుతున్నానని వెల్లడించారు. అయితే ముందుగా ప్లాన్ చేసింది కాదని, అప్పటికప్పుడు అనుకోవడం వల్ల త్రిపుర రిసార్ట్లో ఈ వేడుకను నిర్వహించాం. ఇలా పార్టీ చేసుకోవాలంటే కూడా అనుమతి తీసుకోవాలని, మద్యం వాడటానికి, డీజే సౌండ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి తీసుకోవాలని నాకు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. నా పుట్టినరోజున రాత్రి 7 గంటలకు రిసార్ట్కి వెళ్లామని, 9 గంటలకు బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి, 12 గంటలకు పూర్తి అయ్యాయని తెలిపారు. 12:30కి పోలీసులు కొంతమంది నార్మల్ డ్రెస్లో వచ్చి వీడియో తీసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నాది. ఎవరైనా విష్ చేయడానికి ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారా ఏంటి అనేది అర్థం కాలేదని మంగ్లీ తెలిపారు. అక్కడికి తాను పోలీసులతో మాట్లాడుతున్న వారు వినిపించుకోలేదని ఆమె ఆవేదన చెందారు. ఇలా అక్కడ ఏం తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చిత్రీకరిస్తూ పెద్ద ఎత్తున ఈ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని, ఇది ఉద్దేశపూర్వకంగా నాపై కుట్ర చేశారని, కొంతమంది నా గొంతు నొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలా మంగ్లీ అక్కడ జరిగిన విషయాల గురించి చెప్పడంతో, మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో ప్రైవేట్ పార్టీలకు వెళ్ళి ఉంటారు, కనీసం పర్మిషన్ తీసుకోవాలని తెలియకపోవడం ఏంటి, పోలీసులు రాగానే వెళ్ళి బాత్రూంలో దాక్కోవడం ఏంటి అనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. తాను ఎప్పుడూ ప్రైవేట్ పార్టీలకు వెళ్లలేదని, కేవలం సినిమా ఈవెంట్లకు మాత్రమే వెళ్లేదాన్నని, నిజంగా నాకు అవగాహన ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునేదాన్ని అని తెలిపారు. ఇక పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేయడంతో అలా బాత్రూంలో దాక్కోవలసి వచ్చింది. అక్కడ ఏమి తప్పు జరగలేదు, కానీ తన ఫోటోలు బయటకు వస్తే తన కెరియర్పై కూడా దెబ్బ పడుతుందని మంగ్లీ తెలిపారు. అయితే మేము తప్పు చేయకపోయినా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నాపై ఇలా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు అంటూ మంగ్లీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.